తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గత 3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయం వణికిస్తోంది. కోళ్లకొస్తున్న వ్యాధితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి మదిలో మిదులుతున్న ప్రశ్న ఒకటే, బర్డ్ ఫ్లూ వచ్చినా చికెన్ తింటే ఏమవుతుంది? ఒకవేళ మనుషులకు బర్డ్ ఫ్లూ వస్తే చనిపోతారా? ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా? ఇంతకు చికెన్ తినొచ్చా, తినకూడదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఇక ప్రతిసారి కోళ్ల వ్యాపారాన్ని తరచూ దెబ్బతీసే వైరస్ ఏదైనా ఉందా అంటే అది బర్డ్ ఫ్లూయే. ఇక బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. అంటే ఇదో రకమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా పక్షులకు వస్తుంది. అవి కోళ్లు లేదా ఇతర పక్షులు కూడా కావచ్చు. అయితే ముఖ్యంగా ఈ వ్యాధికి కారణం ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. అయితే ఈ వైరస్లో చాలా రకాలున్నాయి. అందులో కామన్గా H5N1, H7N9, H5N8 స్టెయిన్ల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా ఈ వ్యాధి కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు వస్తుంది. మరోపక్క బర్డ్ ఫ్లూ అనేది కొన్నిసార్లు కోళ్లకు ప్రాణాంతకం కాదని, కొన్నిసార్లు స్ట్రెయిన్ ని బట్టి ప్రాణాంతకంగా మారుతుందని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాధి కారణంగా కొన్నిసార్లు కోళ్లు అనారోగ్యం పాలవుతాయి. స్ట్రెయిన్ బలహీనంగా ఉన్నప్పుడు కోళ్ల రెక్కలు సరిగా పెరగవు, గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది, కోళ్లు ఊపిరి సరిగా పీల్చుకోలేవు. ఒక్కోసారి కోళ్లు వైరస్ నుంచి రికవరీ అయినా అప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అదే ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే కోళ్లు కొన్ని గంటల్లో చనిపోతాయి లేదా కొన్ని రోజుల్లో చనిపోతాయి. ఇక బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని గుర్తించాలంటే కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినప్పుడు వాటి తల ఉప్పుతుంది, కాళ్లు, శరీరం పర్పుల్ కలర్లోకి మారుతుంది. ఈ నేపథ్యంలోనే అవి ఊపిరి సరిగా పీల్చుకోలేవు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కోళ్లకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే సడన్ గా చనిపోతూ ఉంటాయి. అందుకే కోళ్లు ఎక్కువగా చనిపోతుంటే వెటర్నరీ డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్న గురించి తెలుసుకుంటే ఇది మనుషులకు చాలా అరుదుగా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను ముట్టుకున్నా, వండుకొని తిన్నా ఈ వ్యాధి సోకే ఛాన్స్ ఉంటుందంట. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్లలో ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి తీవ్రమైతే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి నిమోనియా వస్తుంది. ఊపిరి సరిగా తీసుకోలేరు, ఊపిరితిత్తులు పనిచెయ్యవు, బ్రెయిన్ దెబ్బతింటుంది. దీంతో మరణాల రేట్ ఎక్కువే. దీనికి తోడు H5N1 స్ట్రెయిన్ సోకితే చనిపోయే అవకాశం 50% ఉంటుందని, అయితే మనుషులకు ఈ వ్యాధి అరుదుగా సోకుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ తినకపోవటం మంచిదని, ఒకవేళ తినాలి అనుకుంటే కనీసం 75 degrees Celsiusలో వండాలని, అప్పుడు వైరస్ చనిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సమయంలో చికెన్ తినకపోవడమే ఉత్తమమని నిపుణులు సలహానిస్తున్నారు.